హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఢిల్లీ టూర్ అండి. మా వదిన వాళ్ళు, అన్నయ్యలు అందరం కలిసి వచ్చామన్నమాట. ఇదిగో ఫస్ట్ మా ప్లేస్ రెడ్ ఫోర్ట్కి వచ్చాము. నేను ఈ వీడియోలో మీకు ఏంటి అంటే వన్ డేలో ఏ ప్లేసెస్ చూడొచ్చు ఢిల్లీలో, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తానండి. మీరు వీడియో వాచ్ చేయండి. యాక్చువల్గా అయితే మేము మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. మా మేనల్లుడి మ్యారేజ్. అందరం అంత దూరం వెళ్ళాం కదా, అందుకోసం ప్లేసెస్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి వన్ డే ఏమో ఢిల్లీ పెట్టుకున్నాము, నెక్స్ట్ డేనేమో మథుర, తాజ్మహల్ అలా పెట్టుకున్నాం. అయితే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూసేసేయండి. అందరం వెళ్ళాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టలేదు మాకు. ఢిల్లీలో మొత్తం మేము 4.5 years ఉన్నామండి. అన్ని ప్లేసెస్ చూసేసాము. అలాగనే ఒక్కసారి కాదు, చాలాసార్లు చూసామన్నమాట. ఇంచుమించు ఒక 4-5 times ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చూసాము. నేను అనుకునేదండి, షాపింగ్ మీరు చేద్దాము అనుకుంటే మాత్రం రెడ్ ఫోర్టే బెస్ట్ అండి. అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ మంచిగా ఉంటాయి, రీజనబుల్ ఉంటాయి. మనము ఏంటంటే ఇంకా ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళారు అంటే అక్కడ మీకు ఇవన్నీ దొరకవు. సో మీరు రెడ్ ఫోర్ట్లో కొంచెం టైం స్పెండ్ చేసి మీరు షాపింగ్ చేసుకోవటమే మంచిది. ప్లేస్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన టైం అయితే యాక్చువల్గా నవంబర్ అండి. నాకు పోస్ట్ చేయటం కుదరక నేను ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను. రెడ్ ఫోర్ట్ చూసేసామండి. అంటే ఈరోజు వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది కదా ఇండియాది, అందుకోసం ఇక్కడ అంతా ఫ్రీ విజిట్ అనమాట. కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి కూడా పిల్లలందరూ వచ్చేసారు. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మేము రాజ్ఘాట్కి వెళ్తున్నాం. ఆ తరువాత అక్షర్ధామ్కి వెళ్తాం. ఫస్ట్ అయితే అక్కడికి పదండి. అక్కడ అన్నీ చూసేసాక అక్షర్ధామ్లో అయితే వీడియో తీయడం కుదరదండి, బయట నుంచే కవర్ చేస్తాను. ఇక్కడ మనకి ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అంటే ఎక్కువ దూరం నడవలేరు అనుకున్న వాళ్ళు మంచిగా వెహికల్ చూసుకోవచ్చు. పికప్ అండ్ డ్రాపింగ్ రెండు ఉంటుంది. యాక్చువల్గా అయితే హ్యూమన్ టూమ్స్కి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం కొంచెం కుదరక మేము ఇంకా రాజ్ఘాట్ అనుకున్నాము. మొత్తం మేము వెళ్ళింది 7 members అండి. మనం కావాలంటే ఒక వెహికల్ తీసుకోవచ్చు, కానీ మేము ఏం చేసామంటే 2 vehicles తీసుకున్నాం అనమాట. ఇదిగోండి వచ్చేసాము రాజ్ఘాట్. బ్యూటిఫుల్ అండి, మంచిగా అనిపించింది. ప్లేస్ చూశాక అనిపించింది ఏంటి అంటే ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ప్లేస్ ఇలా ఉండాలి అనేసి అనిపించిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాక వెంటనే బయలుదేరాము. మేము అరౌండ్ 8 o'clock కల్లా స్టార్ట్ చేసేసామన్నమాట మా విజిటింగ్ అంతా. చూస్తున్నారు కదా, చాలా మంచి ప్లేస్. క్రౌడ్ కూడా బాగానే ఉంది, కానీ ఎక్కడ వెయిటింగ్ చేసేలాగైతే లేదండి. మంచిగా అలాగా కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంది. కరెక్ట్గా టైం టేబుల్ వేసుకున్నామన్నమాట. ఈ టైంకి ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ టైంకి ఈ ప్లేస్కి వెళ్ళాలి అని. అలాగా మనం ఆ టైంని ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా చాలా ప్లేసెస్ మనం వన్ డేలోనే కవర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మేము వెళ్ళింది పైకి వెళ్ళి, ఇందాక వ్యూ చూసారు కదా, పైనుంచి అండి వ్యూ. ఇప్పుడు మనం ఏంటంటే దగ్గరికి వెళ్తున్నాము. ఈ ప్లేస్ నుంచి మనము వెళ్తామన్నమాట. మధ్య మధ్యలో మనకి మహాత్మా గాంధీ గారు చెప్పిన సేయింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ రీడ్ చేసుకుంటూ వెళ్తుంటే భలే అనిపించింది. రాజ్ఘాట్కి అయితే మేము ఫస్ట్ టైం అండి రావటం. అప్పుడు ఉన్నా కానీ మాకు వెళ్ళటం కుదరలేదు. ఇక్కడ మేము ఇంచుమించు హాఫ్ అన్ అవర్ టు 40 minutes స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యామన్నమాట. అలాగా ఫ్రూట్ జ్యూస్ అలా తీసుకొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. నేను ఏదన్నా మంచిగా ఇలాగ టూర్ ప్లాన్ చేసినప్పుడు ఫ్యామిలీతోటి వెళ్తుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇదిగోండి అక్షర్ధామ్. ఇది వండర్ఫుల్ ప్లేస్ అండి, సూపర్ అంటే సూపర్. ఈ ప్లేస్ అండి వీడియో ఎలౌ లేదు, కానీ మన కళ్ళతోటి మనం వీడియో తీసేసుకుంటాం చూసారా, అదే బ్యూటిఫుల్ అండి. మనకి ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది ఆ బ్యూటీ అంతా కూడా. ఒక్కొక్క ప్లేస్కి ఒక 20 minutes పట్టింది అంతేనండి ట్రావెలింగ్ టైము. ఇక్కడ పార్కింగ్కి చాలా స్పేస్ ఉంటుంది, చూస్తున్నారు కదా.
రాజ్ఘాట్ అయిపోయింది కదండి, ఇప్పుడు మేము అక్షరధామ్కి వచ్చాము. లోపలికైతే కెమెరా అలౌడ్ లేదు కదా, అందుకోసం అన్నీ మేము ఇక్కడే పెట్టేసేసి లోపలికి వెళ్తున్నాము. బ్యూటిఫుల్గా ఉంటుందండి. యాక్చువల్గా నేను ఇంచుమించు 5-6 టైమ్స్ చూసేసాను, కానీ ఎన్నిసార్లు చూసినా కానీ చూడాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడంతా కూడా. యాక్చువల్గా అయితే నైట్ షో చాలా బాగుంటుంది. అంటే ఫౌంటైన్స్, లైటింగ్ చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ కూడా వండర్ఫుల్గా ఉంటుంది. కానీ మాకు ఏంటంటే మేము వేసుకున్న ప్లాన్ ప్రకారం నైట్ కుదరట్లేదు. అందుకోసం ఇప్పుడే అనమాట, అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అంటే ఇంకా తప్పదు కదండి. 1 డేనే ఉంది మాకు టైమ్. సో మా 3rd విజిటింగ్ ప్లేస్ వచ్చేసి అక్షర్ధామ్. అక్షర్ధామ్ లోపల మొత్తం ప్లేస్ అంతా చూడడానికి మాకు ఒక 40 మినిట్స్ పట్టింది. ఆ తర్వాత అక్కడే ఇంకా మేము లంచ్ చేసేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మా నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం. హలో, అక్షర్ధామ్ సూపర్గా అయిందండి, చాలా బాగుంది. కాకపోతే అక్కడ కెమెరా ఎలా లేదు కదా, అంతా మన కళ్ళల్లోనే పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్ని విజువల్స్ అన్నీ కూడా చాలా చక్కగా జరిగింది. ఇంచుమించు ఒక 6 టైమ్స్ చూసుంటానేమో అక్షర్ధామ్, అయినా కానీ ఎవ్రీ టైం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అక్షర్ధామ్ దగ్గర నుంచి ఇది మనం ఎక్కడికి వచ్చాను అంటే లోటస్ టెంపుల్. చాలా మంచి ప్లేస్, మెడిటేషన్ హాల్ అలా కూడా ఉంటుంది ఇక్కడ. మొత్తం గ్రీనరీ, ఇంకా పండగే అనమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. మొత్తం ఫ్యామిలీతో వచ్చాను కదా, మా వదిన వాళ్ళు, అన్నయ్యలు అందరితోటి చాలా సరదాగా అవుతుంది మా ట్రిప్ అంతా కూడా. మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు. బ్యూటిఫుల్ కదండి. ఆ పక్కన టెంపుల్ పక్కన ఆ సన్ వ్యూ అదిరిపోయింది అసలు. అక్కడే ఉండిపోయి మేము కొంతసేపు చూస్తూ ఉండిపోయామన్నమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం గ్రీనరీ, ఇలాగా ఫ్లవర్స్ తోటి చాలా మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కొంచెం డిస్టెన్స్ నడవాలి, అరౌండ్ ఒక 300 మీటర్స్ అలాగా నడవాలి. మంచి ప్లేస్ అండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇదిగోండి, భలే అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఇక్కడ ఏం ఎక్కువ టైం ఏం పట్టలేదు మాకు, ఒక ½ అన్ అవర్లో బ్యాక్ అయిపోయాం. మంచి ప్లాన్డ్గా వెళ్ళారు అంటే అన్ని ప్లేసెస్ చూడొచ్చు. మంచి ప్లెజెంట్ క్లైమేట్ అయిపోయిందనమాట. మార్నింగ్ ఎండగా ఉన్నా కానీ మెల్లిగా 3:30 ఆ టైంకి మంచి కూల్ అయిపోయింది. లోటస్ టెంపుల్ బ్యూటిఫుల్ కదండి, చూడండి నా వెనకాల ఎలా కనిపిస్తుందో. చాలా మంచిగా ఉంటుంది అక్కడ లోపలంతా కూడా ప్లెజెంట్గా. సో మేము ఇది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం గబగబా. చాలా వరకు ఎంత కుదిరితే అంత చూసేయాలి ఈ రోజు అని చెప్పేసి ఒకటి వెనకాల ఒకటి ఒక్కొక్క ప్లేసెస్ చూసుకుంటూనే వస్తున్నాము. ఇప్పుడు మేము లోటస్ టెంపుల్ నుంచి కుతుబ్ మినార్ దగ్గరికి వెళ్తున్నాం. కుతుబ్ మినార్ తర్వాత ఇండియా గేట్. ఇది మా ప్లాన్ యాక్చువల్గా. చూద్దాం మరి టైం దానికి సహకరిస్తుందో లేదో చూడాలి. ఇప్పుడైతే కుతుబ్ మినార్ కండి వచ్చేసామండి. కుతుబ్ మినార్కి టైం సరిపోదేమో అనుకున్నాము, 6 o'clock వరకే అనమాట, అంటే ఎంట్రీ. ఇప్పుడు 5:45 అయింది, వచ్చేసాము. ఇది అయిన తర్వాత ఇండియా గేట్. చాలా బాగుంటుందండి లోపలైతే. మేము అప్పుడు చూస్తున్నప్పుడు అయితే లైట్స్ కూడా వేశారు ఈవినింగ్ టైంలో. ఈ టైంలో మరి ఎలా ఉందో చూడాలి. పదండి పదండి రండి. ఇదిగోండి ఇంకొక మంచి ప్లేస్కి, మంచి మాన్యుమెంట్కి వచ్చాము. ఆ లైట్స్ తోటైతే సూపర్గా ఉంటుంది కుతుబ్ మినార్. అదిగోండి, మేము ఎలాంటి ఆర్డర్లో వెళ్ళామో మీరు కూడా అలాగనే ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే అన్నీ కవర్ చేయడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా మేము వెళ్ళిన ఈ క్లైమేట్ ఏంటి అంటే అలాగ చీకటి పడిపోలేదు, మళ్ళీ వెలుతురు ఎక్కువ లేకుండా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము అక్కడ ఉన్నప్పుడు ఇంచుమించు ఒక 8 ఫ్లైట్స్ వెళ్ళుంటాయి అక్కడి నుంచి. ఇదిగోండి ఇప్పుడు కూడా పక్క నుంచి ఇంకో ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా నాకు అనుకోకుండానే ఇలాంటి వ్యూస్ అన్నీ వచ్చాయన్నమాట. మంచిగా అనిపించింది. ఇక్కడైతే మేము చాలాసేపే ఉండిపోయామండి, ఎందుకంటే ఆ లైటింగ్స్ అలా ఉంటాయి. ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయంటే అన్ని ఫొటోస్ చాలా బాగున్నాయి ఇక్కడ.
ఫొటోస్ కోసం అయితే ఇది బెస్ట్ అంటే బెస్ట్ ప్లేస్. ఈ ప్లేసెస్ అన్నీ చూడాలండి, చూడాల్సిన ప్లేసెస్. ఫస్ట్ మన ఇండియాలోవి అన్నీ కవర్ చేసేసుకొని ఆ తర్వాతనే మనం బయట కంట్రీస్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది నాకు. నార్త్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు అండి నాకు అది అనిపించింది ఫస్ట్. ఇంకా ఆ టైంలో నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు, నేనేం వీడియోస్ తీయలేదన్నమాట. కానీ ఎంత మంచి ప్లేసెస్ అండి, సూపర్ ఎంజాయ్ చేసాం అసలు నార్త్ ఈస్ట్. మేము మొత్తం 7 మెంబర్స్ వెళ్ళామండి. అందుకోసం 2 వెహికల్స్ తీసుకున్నాం అనమాట. అయితే ఒక్కొక్క వెహికల్కి వాళ్ళు 2600 ఛార్జ్ చేశారు. నైట్ అయిపోయిందని చెప్పేసి ఒక 300 ఎక్స్ట్రా తీసుకున్నారు. అంటే 2900 పడింది మాకు ఒక్క వెహికల్కి. అంటే 4 మెంబర్స్ 2900కి మనము ఢిల్లీ 1 డే టూర్ మంచిగా చూసేసేయచ్చండి. మంచి ప్యాకేజ్ అనిపించింది నాకు, రీజనబుల్ ప్యాకేజ్ అనిపించింది. అంతేనండి. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇండియా గేట్ బయలుదేరాము. కానీ ఏమైంది అంటే ఆ రోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ అన్నమాట, స్టాప్ చేసేసారు మాకు. అంటే ఎవ్వరికీ లేదనమాట ఎంట్రీ. అయితే నేను ఒకరిని రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ ఇలాగ కొంచెం ఒక వీడియో తీసి ఇవ్వండి అని చెప్పేసి. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇలాగ ఆ రోజు ఉన్న వ్యూ ఉండిపోతుంది కదా అన్నట్టంటే అలాగ వీడియో తీసి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. అలాగా మా 1 డే ఢిల్లీ టూర్ చాలా చక్కగా జరిగిందండి. కూడా అయిపోయిందండి. ఏ ప్లేసెస్ అనుకున్నాం అన్నీ చూసేసాము. మా వదిన వాళ్ళు, అన్నయ్యలు అందరూ కూడా చాలా హ్యాపీ అనమాట. సో మేము ఇప్పుడు స్టే ఉండేదేమో సిపిడబ్ల్యూడి సిఆర్ హాస్టల్లో అనమాట. సో పక్కనే ఇండియా గేట్. మాకైతే 5 to 10 మినిట్స్ అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోయి నడుచుకుంటూ వచ్చేసేంత దగ్గర. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. 1 డేలో మనం ఏం చూడగలమో అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించాను. ఈసారి ఢిల్లీ విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ ప్లేసెస్ అయితే కంపల్సరీ చూడండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.